నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తెలంగాణలో దాదాపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో ఉంది. మరి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరికి నచ్చిన అంశాన్ని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. మరి ఈ అంశాలన్నీ చూసినటువంటి ప్రజలు అసలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చేస్తున్నారు అంటూ వాళ్ళల్లో వాళ్ళే కొన్ని క్వశ్చన్స్ని ఉత్పన్నం చేస్తూ ఉన్నారు. ఈ అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు. సో మ్యామ్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. మ్యామ్, బీఆర్ఎస్ దాదాపుగా తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. ఇప్పుడు అధికారం కోల్పోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి కొద్ది మంది నేతలు కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకొని ఇండివిజువల్గా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. మరి పార్టీ అధినేత ఏం చేస్తున్నారంటే ఈరోజు ప్రజలు క్వశ్చన్ మీడియా ముఖంగా అడుగుతూ ఉన్నారు. మరి అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? అంటే ఎప్పుడూ కూడా అది ప్రజల కోసం పుట్టిన పార్టీ, ఒక ఉద్యమం పార్టీ లాగా వచ్చిందే. కానీ అంటే కేసీఆర్కి ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటాం సీఎంగా ఉన్నప్పటి నుంచే ఉంది. అది అలవాటే. అది ఆయన ఏ రోజు ప్రజా సమస్యల కోసం రోజు వచ్చి సెక్రటరియట్లో కూర్చొని ప్రజలకు అందుబాటులో కానివ్వండి, వాళ్ళకి ఏం కావాలనేది కానివ్వండి, అంటే ప్రజలు వచ్చి నాకు ఈ పని కావాలి, నాకు ఇది కావాలని అడిగే అవకాశం ఏ రోజు లేదు. ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ లేదు. అది ఆయన ఏదైతే ఫామ్ హౌస్లో కూర్చొని పాస్ చేస్తాడో అది ఎప్పుడో ఒక రోజు వచ్చి బయట రావటం, ఎలక్షన్ బిఫోర్ వచ్చి ప్రచారాలకు రావటం, ఆయన చూడాలంటే అంతే. ఎప్పుడైనా ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప, అంతకుమించి అది కూడా ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతాడో కూడా తెలియదు. అంత తప్ప ఎప్పుడూ కూడా ఆయన ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి కూడా కాదు. అంటే ఆయన అనుకున్నాడు, ఉద్యమం మనం చేసాం, ఇప్పుడు మన పార్టీ వచ్చేసింది, మనం అధికారంలో ఉన్నాం, రిలాక్స్ అయిపోవచ్చు అనుకున్నాడు. ఇంక దీన్ని ఎవరు ఈ కోటరీని చెడగొట్టే వాళ్ళే లేరు, నేనే దీనికి హోల్ అండ్ సోల్ తెలంగాణ ప్రొపరేటర్ లాగా ఫీల్ అయిపోయాడు. సరే, దానికంతా కూడా రేవంత్ గారు లాంటి వాళ్ళు కానివ్వండి, అంటే ఆ రోజున తెలుగుదేశమే చెక్ పెట్టగలిగే సత్తా ఉన్నది తెలుగుదేశానికి. అలా అది గ్రహించబట్టే ఆ రోజునే తెలుగుదేశంలో ఉన్న నాయకులందరినీ ఆకర్షించాడు. సో వాళ్ళందరినీ, అంటే ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం ఉంటేనే ప్రాబ్లం అనుకొని ఫీల్ అయ్యాడు. మిగతా మీరు చూడండి, వేరే పార్టీలు ఏవి కూడా ఇంత నిర్వీర్యం చేయాలనేది అని అనుకోలేదు. ఆయన ఎప్పుడూ కూడా తెలుగుదేశానికి భయపడ్డాడు. స్టిల్ ఇప్పటికైనా తెలుగుదేశం అంటే భయం ఉండబట్టే మొన్నటి వరకు కూడా అందరినీ జాయినింగ్స్ చేసుకుంటున్నాడు. వేరే పార్టీకి ఏ పార్టీకి భయపడటం లేదు. తెలుగుదేశం అంటే ఇప్పటికి కూడా ఆయనకు భయం. అది స్పష్టంగా కనపడుతూనే ఉంది. ఇంకొక రకంగా వాళ్ళకి ప్రజా సమస్యల మీద ఎలాంటి అవగాహన లేదు. ఎందుకంటే ఒక కేసీఆర్ గారికి ఉంటే కదా మిగతా వాళ్ళకు ఉంటుంది. ఒక మినిస్టర్లుగా చేసిన మాజీ మినిస్టర్లే కానివ్వండి, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళకందరికీ కూడా అవగాహన ఉండాలి అని అంటే కేసీఆర్ గారి డైరెక్షన్ అనేది ఒకటి ఉంటే వీళ్ళు దాన్ని బట్టి ఫాలో అవుతారు. ఇక్కడ ఒకళ్ళు అంటారు రైతు రుణమాఫీ సరిగా జరగలేదు అని మాట్లాడతారు, ఇంకొకరు అంటారు బీసీ ఇది కులాల గురించి మాట్లాడతారు, ఇంకొకళ్ళు అంటారు కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తే ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఇది అని మాట్లాడతాడు, మీరంతా బతకటానికి వచ్చారు అని చెప్పి మాట్లాడతాడు, ఇంకా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడతాడు. అంటే ఇక్కడ ఒక ఇష్యూని తీసుకొని, ఇప్పుడు రైతు రుణమాఫీ జరగలేదన్నారు, దాని మీద మీరు ఏం ఫోకస్ చేశారు? దానికి ఏమైనా ధర్నాలు చేశారా? మీరు ముఖ్యమంత్రి గారిని నిలబడి అడగగలుగుతున్నారా? ఏమీ చేయలేకపోతున్నారు కదా. అంటే ప్రతిసారి కూడా ఇక్కడ డైవర్షన్ వీళ్ళే చేసేస్తారు, ఇంకా వేరే వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక అధికార పార్టీకి వీళ్ళే ఛాన్స్ ఇస్తుంటారు. అంటే ఒక టాపిక్ని, అంటే ఏదైతే సరిగ్గా జరగలేదో అడగాల్సిన టైం ఉన్న అపోజిషన్, స్ట్రాంగ్ అపోజిషనే కదా కేసీఆర్ గారు ఇక్కడ. అలాంటి వ్యక్తి ఈయనే డైవర్ట్ చేసేస్తున్నాడు అడగనివ్వకుండా. అంటే ఏంటి, ఒక ఇష్యూతో పోరాడితే అది ఇష్యూ సార్ట్అవుట్ అవటం, అది ప్రజల దృష్టికి రావటం, ఇలాంటివి జరుగుతాయి. కానీ ఆయనకు అది అవసరం లేదు. ఆయన ఎంతసేపు ఒక మంత్రి ఒకటి స్టార్ట్ చేస్తారు, ఇంకొకళ్ళు ఇంకోటి స్టార్ట్ చేస్తారు, ఇంకొకళ్ళు ఇంకొకటి చేస్తారు. అంత టాపిక్ డైవర్షన్ అన్నమాట. ఇక్కడ ఎవరు కూడా ఒక మాట మీద ఒక పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి చేయట్లేదు. ఇంకోటి జగన్, ఇక్కడ మనం ఒక విషయం చూస్తే కేసీఆర్ గారు ఆయన ఏ రోజు అపోజిషన్గా పార్టీలో, అంటే ఒక పార్టీ అపోజిషన్ లీడర్గా కూడా ఎక్కడ పనిచేయలేదు గతంలో కూడా. సో ఫస్ట్ టైం ఇది. ఇలాంటి టైంలో పార్టీకి, అంటే ఆయన పార్టీ బలోపేతం చేసుకోవాలనే దిశగా ఎక్కడా కూడా జరగట్లే ఇక్కడ. అది ఏంటంటే ఒక గుడ్డెద్దు చేలో పడినట్టు ఒక తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ని పెట్టుకొని వచ్చిన పార్టీయే తప్ప ఇంకా నెక్స్ట్ వస్తుందనే ఆశ కూడా లేదు ఆ పార్టీకి. ఎందుకంటే
తెలంగాణ కావాలనుకున్నాం, వచ్చింది, సిద్ధించింది తెలంగాణ రాష్ట్రం. సో ఇప్పుడు తెలంగాణలో అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాటం లేదు, ఓన్లీ ఇప్పుడు కూడా తెలంగాణ సెంటిమెంట్ అది ఉండబట్టి అట్లాంటి మాటలు ఇప్పుడు కూడా వినపడుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి సెటిల్ అయిన వాళ్ళే కావచ్చు, సెటిలర్ అని కూడా మాట్లాడటానికి అవకాశం లేదు. వాళ్ళు కూడా తెలంగాణ పబ్లిక్. వాళ్ళని ఇప్పుడు మళ్ళీ డివైడ్ చేసి మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు, సో నీకు ఎవరైతే ఓట్లేసి గెలిపించారో అలాంటి పబ్లిక్ను మళ్ళీ నువ్వు డివైడ్ చేస్తున్నావు, దాన్ని నువ్వు ఖండించట్లేదు. కేసీఆర్ గారు ఖండించట్లేదు. నువ్వు బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టుకొని పక్క రాష్ట్రాలంతా వెళ్ళి ప్రచారం చేసుకున్నావు, నేను అక్కడ ఆ రాష్ట్రాల్లో నేను ఉండాలి అని అనుకున్నావు. అలాంటి వ్యక్తి ఈరోజు నువ్వు తెలంగాణ స్టేట్లో ఉన్న వాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతుంటే, నీకు ఉంటే మీ ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకోండి, అంతేగాని అక్కడ పబ్లిక్ ఏం చేశారు? సో వాళ్ళని మాట్లాడే రైట్స్ మీకు ఏమొచ్చాయి? సో ఇద్దరిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ. అది కాకుండా పబ్లిక్ని మాట్లాడతారా? అంత ఇది మీకు ఎలా వచ్చింది? నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావా? ఒక ఎమ్మెల్యే అంటే నీ ఎమ్మెల్యేని నువ్వు కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నావా అంటే? లేదు. ఇది ఇప్పుడు మళ్ళా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. సో ఇలా రెచ్చగొట్టి మళ్ళా ఏదైనా అంటే ఎప్పుడు నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు. తెలంగాణ కావాలనుకున్నాం, తెలంగాణ వచ్చింది, తెలంగాణకి సంబంధించిన వ్యక్తే రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. నెక్స్ట్ ఇంకెవరైనా కూడా అదేలాంటి వ్యక్తే సీఎంగా ఉండటానికి ఇష్టపడతారు. కాబట్టి ఈవేళ రేపు అట్లా కూడా అనుకోవటం కూడా తప్పు. తెలంగాణ వ్యక్తే పరిపాలించాలనేది లేదు. అలా అనుకుంటే కేసీఆర్ పుట్టుపూర్వత్వాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు ఎక్కడ వాడివి? నువ్వు వచ్చి ఇక్కడ ఉండట్లేదా? అప్పుడు నువ్వు తెలంగాణలోనే ఇదేనా? కాదు కదా. ఎవరెవరు ఎక్కడ ఇప్పుడు అట్లా అనుకుంటే అమెరికాలో పోటీ చేస్తున్నారు. సో వాళ్ళంతా ఎవరు? ఇప్పుడు కెనడాలో ఉన్నారు, ఇండియా సంతతే కదా. యూకే వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా వెళ్ళి పరిపాలించట్లేదా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి? సో ఇండియన్స్గా గొప్పగా మనం చెప్పుకోవాల్సింది పోయి నువ్వు ఇక్కడ మతాలు, కులాలు, ప్రాంతీయవాదం ఇంకా రెచ్చగొట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావు? రాష్ట్రాన్ని డెవలప్ చెందాల్సిన రాష్ట్రాలలో నువ్వు మళ్ళా మతతత్వాలు, కులతత్వాలు, ప్రాంతీయవాదం ఇవన్నీ రెచ్చగొట్టి ఇంకా నీ పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇదే ప్రజలకి నీవు చేసే ఇలాంటి చౌకబార రాజకీయాలు చూస్తే విరక్తి వచ్చిన రోజు వీళ్ళే తిరగబడతారు. ఇప్పుడు తిరగబడబట్టే ఈ రిజల్ట్స్ వచ్చాయి. నిన్ను ఇప్పుడు ఆదరించారు కాబట్టి ఇదే హైదరాబాద్ జిల్లాలో కేసీఆర్ని నెత్తన పెట్టుకున్నారు. కానీ ఇదే వాళ్ళని నువ్వు ఇప్పుడు అవమానపరుస్తున్నావు. అదే వీళ్ళు రివర్స్ అయితే నీ పరిస్థితి ఏంటి? నీకు వచ్చిన సీట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అలాంటి వాళ్ళని నువ్వు అవమానపరుస్తున్నావు కదా. ఈ రోజుటి వరకు నువ్వు ఖండించలేకపోయావా? బయట వచ్చి హరీష్ రావు గారు వచ్చారా, కేటీఆర్ గారు వచ్చారా, కవిత గారు వచ్చారా, కేసీఆర్ గారు వచ్చారా? ఎవరైనా మాట్లాడారా? దీని మూలాన వాళ్ళ పార్టీకే నష్టం కానీ ప్రజలకు పోయేది ఏమీ లేదు. ఇది వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇదంతా ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపు పొద్దున మళ్ళా దీని మూలాన వాళ్ళు ఇంకా దెబ్బతినే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.